ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి మనం 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. If ax square plus 2hxy plus by square is equal to 1, then prove that d square y by dx square is equal to h square minus ab by hx plus by whole cube. సో అంటే దీన్ని మనం ఒక్కసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం, dy by dx. సో దాని తర్వాత వచ్చిన రిజల్ట్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం, d square y by dx square వస్తుంది. ఓకే, ఎస్, జాగ్రత్తగా మనం డిఫరెన్షియేషన్ చేస్తూ రావడమే, ఆ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. సో గివెన్ కండిషన్ ఇచ్చేసాడు, ఈ కండిషన్ కూడా మనం చివరిలో ఉపయోగించుకుంటాం. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఎక్స్తోనే ఎందుకు చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి. సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను, చెప్పండి. అప్పుడు a అనేది కాన్స్టెంట్, సో a కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను. d by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ఇక 2h కాన్స్టెంట్. ఓకే, 2h అలానే ఉంటుంది. d by dx ఆఫ్ x ఇంటూ y, మళ్ళీ ఇక్కడ b కాన్స్టెంట్, d by dx ఆఫ్ b ఓన్లీ y స్క్వేర్ ఇక్కడ. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ 1, అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ a అట్లనే ఉంటుంది. x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది, ప్లస్ 2h రాశాను. ఇక్కడ రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి కాబట్టి d by dx ఆఫ్ uv అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి కదా, ఎస్. సో d by dx ఆఫ్ uv ఫార్ములా ఏంటంటే, ఒకటి కాన్స్టెంట్గా పెట్టుకొని మిగిలిన దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. u కాన్స్టెంట్, vని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ప్లస్ v కాన్స్టెంట్, uని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో u dv by dx ప్లస్ v du by dx. ఓకే, కాబట్టి అదే రాస్తున్నా, u రాస్తున్నాను ఫస్ట్, x, v డాష్ అంటే yని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో dy by dx ప్లస్ v అంటే y అనమాట, u డాష్ d by dx ఆఫ్ x, d by dx ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ 1. ఓకే, నో నీడ్ టు రైట్. సో డైరెక్ట్గా మనం 1 రాసేద్దాం. నెక్స్ట్ ప్లస్ b ఇంటూ y స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, మళ్ళీ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx. సో కాన్స్టెంట్ ఒక డిఫరెన్షియేషన్ 0, ఏదైనా ఉండనివ్వండి, కాన్స్టెంట్ నంబర్ కానీ వేరియబుల్స్ ఏదైనా ఉండనివ్వండి, ఏ కాన్స్టెంట్ b కాన్స్టెంట్ అట్లా. ఓకే, ఇక్కడ xy ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్స్లో xy కాన్స్టెంట్స్ కావు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఇంకా 2hతో మల్టిప్లై చేద్దాము, dy by dx కనుక్కుందాం. ఓకే, సో 2ax ప్లస్ 2hతో మల్టిప్లై చేయండి, 2hx dy by dx ప్లస్ అదేవిధంగా 2hy, y ఇంటూ 1 అంటే y, సో కాబట్టి 2hy అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2by ఇంటూ dy by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి ఇప్పుడు dy by dx వితౌట్ dy by dx ఆ టర్మ్స్ అన్ని ఒక చోట రాద్దాం. ఓకే, సో ఈ రెండిట్లో నుంచి మనం dy by dxని కామన్ తీయచ్చు, అదేవిధంగా 2ని కూడా కామన్ తీయచ్చు. ఓకే, సరే. సో ఇప్పుడు ఫస్ట్ నేను 2ని అలానే dy by dxని కామన్ తీస్తున్నాను. ఇంకొక చిన్న స్టెప్ ఇక్కడే చేసేయచ్చు, అన్నిట్లో 2 ఉందిగా, క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా, ఆ స్టెప్ చేసేద్దాం. అన్నిట్లో 2 ఉంది చూడండి, 2ని కామన్ తీసి
తీసేస్తే ఇంకా రైట్ సైడ్లో 0 ఉంటుంది, 2 అటు సైడ్ పోతే 0 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది 0/2, 0/anything 0 అని. ఓకేనా? సరే, మళ్ళీ మనం రాయనవసరం లేదు. ఎస్, ఇప్పుడు dy/dxని కామన్ తీస్తే ఇంకా ఏం మిగులుతుందో చూద్దాం. ఇక్కడ హెచ్ఎక్స్ ఉంటుంది, నెక్స్ట్ ప్లస్ బీవై ఉంటుంది, హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఇంకా వితౌట్ dy/dx అంటే ఏముంది, ఇక్కడ ఏఎక్స్ ఉంది ప్లస్ బీవై ఉందన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 0. హెచ్వై ఇక్కడ ఏఎక్స్ హెచ్వై ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్దాం, మైనస్ ఆఫ్ అవుతుంది. ఓకే, సో dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇంటూ హెచ్ఎక్స్ ప్లస్ బీవై, ఇది ఇలానే రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై, మైనస్ ఆఫ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు dy/dxని కనుక్కుందాం. సో dy/dx ఈ టర్మ్ మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది, కాబట్టి మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, ఎస్, ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేద్దాం 1 అని. ఈ రిజల్ట్ ఇది. సో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం d²y/dx² కనుక్కునేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం సార్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ 1ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి అంటే dy/dxని ఇంకొకసారి xతో d/dx ఆఫ్ dy/dx అంటే ఏమొస్తుంది, d²y/dx². ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాను చూడండి. సో అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 అందాము. ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఓకే, ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో కాబట్టి d/dx ఆఫ్ dy/dx. ఓకే, ఎస్. సో దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా. ఇంకొకసారి d/dx ఆఫ్ ఇదంతా రాసేయండి, మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, మరి ఇప్పుడు d²y/dx² ఇక్కడ నుంచి, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మళ్ళీ u/v ఫామ్ ఉంది, u/v హోల్ డాష్ లాగా, ఆర్ d/dx ఆఫ్ u/v అంటాం, d/dx ఆఫ్ u/v లాగా. సో ఫార్ములా ఏంటి, ఫస్ట్ v² వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు vతో స్టార్ట్ చేయాలి, v du/dx మైనస్ u dv/dx. సో ఈ ఫార్ములాని ఉపయోగించి ఇప్పుడు d²y/dx² ఆర్ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి మనం ఉపయోగించుకొని దీన్ని. ఓకే, ఎస్. మరి ఇది u అనుకోండి, ఇదంతా v అనుకోండి. ఓకే, ఫస్ట్ ఏం రాద్దాం, డినామినేటర్ని రాద్దాం. డినామినేటర్లో ఏముంది, ఫస్ట్ బై v² ఉంది, v అంటే ఇది కదా, దీన్ని స్క్వేర్ చేయడం అంతే, హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ v రాయాలి, ఫస్ట్ v అంటే ఇదే కదా, సో హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, ఇంటూ d/dx ఆఫ్ u, ఆ ఫార్ములాతో కంపేర్ చేయండి. d/dx ఆఫ్ u అంటే మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై. ఓకే, మైనస్ u అంటే ఇదే రాసేయాలి మళ్ళీ, మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై డివైడెడ్ బై, ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇంకా d/dx ఆఫ్ v అంటే ఏంటి, హెచ్ఎక్స్ ప్లస్ బీవై, హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే,
నెక్స్ట్ ఇంకా డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఇలానే రాస్తున్నాను, హెచ్ఎక్స్ ప్లస్ బివై ఇంటూ మైనస్ ఏఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఏఎక్స్. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, ఇక్కడ మైనస్ ఏ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తాం. సో మైనస్ ఏ, మళ్ళీ ఇక్కడ చూడండి మైనస్ ఉంది. ఓకే, హెచ్ అలానే రాస్తున్నాను, మనం వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి కాబట్టి సో డివై బై డిఎక్స్. ఏ కాన్స్టెంట్, హెచ్ కాన్స్టెంట్, ఓన్లీ వేరియబుల్స్ ఎక్స్ వైలే మనకు ఉండేది. ఓకే, కాబట్టి హెచ్ మైనస్ హెచ్ రాసాను, వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై ఇంటూ మళ్ళీ హెచ్ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ హెచ్, 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, అట్లా బీవై మళ్ళీ బి కాన్స్టెంట్, వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, డివై బై డిఎక్స్. ఓకే, ఇంకా డినామినేటర్లో హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్. ఓకేనా, అది అలానే రాసి. సో ఎస్, ఇప్పుడు చూడండి డివై బై డిఎక్స్ ప్లేస్లో మనం నంబర్ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది రాసేద్దాం, దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేస్తున్నా మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఏంటి ఆ వాల్యూ? డివై బై డిఎక్స్ వాల్యూ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ హెచ్ఎక్స్ ప్లస్ బీవైని నేను రాస్తున్నాను, అలానే మైనస్ ఏ మైనస్ హెచ్ ఇంటూ డివై బై డిఎక్స్ అంటే అదే. ఓకే, మైనస్ హెచ్ ఇంటూ రాస్తున్నాను, మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, మళ్ళీ దీనికి ఒక ఓపెన్ బ్రేస్. నెక్స్ట్ మైనస్ ఆఫ్, ఇది ఇలానే రాస్తున్నా, మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై ఇంటూ హెచ్ ప్లస్ బి ఇంటూ మళ్ళీ డివై బై డిఎక్స్ బదులు ఇది రాసేద్దాం. సో ఏంటి, మైనస్ ఏఎక్స్ మైనస్ హెచ్వై డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బివై. ఓకే, ఇక డినామినేటర్లో ఇది వస్తూనే ఉంటుంది. డినామినేటర్లో ఏముంది, హెచ్ఎక్స్ ప్లస్ బివై హోల్ స్క్వేర్. ఓకే, సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, సో ఇక్కడ రాస్తున్నాను డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఇలానే రాస్తున్నాను, హెచ్ఎక్స్ ప్లస్ బివై ఇంటూ, ఇప్పుడు చూడండి దీనికి ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, ఎల్సిఎం ఏమవుతుందో హెచ్ఎక్స్ ప్లస్ బివై. ఓకే, ఇప్పుడు మైనస్ ఏకి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మైనస్ హెచ్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎస్, చూడండి మైనస్ ఏ హెచ్ఎక్స్. ఓకే, మైనస్ ఏ హెచ్ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, ఏ బివై. ఓకే, మైనస్ ఏ బివై అయిపోయిందా. నెక్స్ట్ చూడండి ఏం చేశాను, హెచ్ఎక్స్ ప్లస్ బీవైని మైనస్ ఏతో మల్టిప్లై చేశాను అంతే. ఓకే, నెక్స్ట్ మైనస్ హెచ్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మైనస్ హెచ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ హెచ్ఎక్స్ ప్లస్ ఏ హెచ్ఎక్స్. చూడండి మైనస్ ఏ హెచ్ఎక్స్ ప్లస్ ఏ హెచ్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ హెచ్తో ప్లస్ హెచ్ మైనస్ హెచ్వైని మల్టిప్లై చేయండి, ప్లస్ హెచ్ స్క్వేర్ వై అవుతుంది, ప్లస్ హెచ్ స్క్వేర్ వై అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ మల్టిప్లై చేద్దాం, ఇదంతా ఇంటూనే కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ హెచ్వై, కాబట్టి ఏఎక్స్ ప్లస్ హెచ్వై. ఓకే, నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఎల్సిఎం చేయండి, దానికి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది చెప్పండి,
హెచ్ఎక్స్ ప్లస్ బీవై, హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఎస్, ఇప్పుడు దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి అంటే హెచ్ఎక్స్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఎక్స్, హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ చెప్పండి మళ్ళీ హెచ్ ఇంటూ బీవై, హెచ్బివై సార్ అది. ఓకే, మన టార్గెట్ ఇక్కడ ప్రూఫ్ ది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏం చేయాలి, బిఎక్స్ హెచ్ఎక్స్ ప్లస్ అది బీవై హోల్ క్యూబ్, ఇది చేయాలి, ప్రూవ్ చేయాలి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ వై. ఓకే సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఉంది, డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి ప్లస్ బితో మైనస్ ఏఎక్స్ మైనస్ ఏబిఎక్స్. అదేవిధంగా ఇక్కడ ప్లస్ బి ఇంటూ మైనస్ హెచ్వై, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ బిహెచ్వై ఆర్ హెచ్బివై. ఓకే, హెచ్బివై క్యాన్సిల్, హెచ్బివై ఆర్ బిహెచ్వై వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డినామినేటర్లో ఇక్కడ ఉంది చూడండి, ఇది బిఎక్స్ హెచ్ఎక్స్ ప్లస్ బివై హోల్ స్క్వేర్, దాన్ని అలానే రాస్తున్నా. ఓకే ఎస్, నెక్స్ట్ స్టెప్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి హెచ్ఎక్స్ ప్లస్ బీవై డైరెక్ట్గా ఇంటూ మల్టిప్లైలో ఉంది, క్యాన్సిల్ చేయకూడదు ఎందుకంటే మన ఆన్సర్ రాదన్నమాట. ఓకేనా, సో ఇక్కడ హెచ్ఎక్స్ ప్లస్ బీవై, అక్కడ ఏఎక్స్ ప్లస్ హెచ్వై క్యాన్సిల్ అవ్వదు అక్కడ. ఓకే, కాబట్టి క్యాన్సిల్ చేయొద్దండి. సో హెచ్ఎక్స్ ప్లస్ బీవైని అలానే రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇవి రెండిట్లో నుంచి నేను వైని కామన్ తీయచ్చు, అప్పుడు ఫస్ట్ హెచ్ స్క్వేర్ రాయండి మైనస్ ఏబి. ఎందుకు హెచ్ స్క్వేర్ రాయాలి, మన ఆన్సర్లో హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్, కాబట్టి వైని కామన్ తీస్తున్నాను, అప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ పక్కన వై వస్తుంది. ఓకేనా, ఎస్, ఇక్కడ ఇంటూ ఇది, ఇంకా డినామినేటర్లో హెచ్ఎక్స్ ప్లస్ బీవైని అలానే రాసుకోండి. ఓకే ఎస్, నెక్స్ట్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎల్సిఎం హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, ఇక ఈ రెండిట్లోంచి ఎక్స్ని కామన్ తీయండి, అప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి వస్తుంది. కాబట్టి హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ పక్కన ఎక్స్. డినామినేటర్లో హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్ రాయండి. ఓకే, ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్, ఇక్కడ ఇదంతా ఏ బై బి లాగా ఉంది, లేకుంటే ఇట్లా 2/3 బై ఇది ఏదన్నా 4 అనుకోండి. ఇక్కడ డినామినేటర్కి 4లో అంటే 4కి డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉంటుంది, అప్పుడు ఏమవుతుందంటే ఈ 2/3 రాశాను, 4/1 1/4 అవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఇది 2 3 అనుకోండి. సో డినామినేటర్లో ఇది హెచ్ఎక్స్ ప్లస్ బీవై అట్లనే ఉంటుంది, ఇంకా 1/హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ రాసేస్తాను డైరెక్ట్గా. ఓకేనా, ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఏం రాసేస్తున్నాను, 1/హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్, మన ఆన్సర్లో అది వచ్చేసింది. ఇంకా న్యూమరేటర్ని సింప్లిఫికేషన్ చేద్దాం, ఇక్కడ రాసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది రాసేస్తాను, హెచ్ఎక్స్ ప్లస్ బీవై, నెక్స్ట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ వై, ఇది ఆల్రెడీ రాసాం హోల్ క్యూబ్ టోటల్, ప్లస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై, అది ఏఎక్స్ ప్లస్ హెచ్వై. నెక్స్ట్ ఇంకా హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఎక్స్. ఎస్, ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండిట్లో నుంచి హెచ్ స్క్వేర్ మైనస్ ఏబిని కామన్ తీయచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు
హెచ్ స్క్వేర్ మైనస్ ఏబిని కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఇది ఇది కామన్ తీసే ఇది ఉంటుంది హెచ్ఎక్స్ ప్లస్ బివై ఇంటూ వై, మళ్ళీ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటూ పక్కన ఎక్స్ డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బివై హోల్ క్యూబ్. ఓకే, ఎస్, ఇప్పుడు మన ఆన్సర్ కనపడుతుంది చూడండి. ఇంకా ఇదంతా ఉండకూడదు అంటే మన రిజల్ట్ని ఉపయోగించుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం దాన్ని. ఎస్, చూడండి నెక్స్ట్ స్టెప్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ, ఇంకా చూడండి మల్టిప్లై చేయండి హెచ్ఎక్స్తో వైని హెచ్ఎక్స్వై ప్లస్ బీవైతో వైని బీవై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఏఎక్స్ని ఎక్స్తో ఏఎక్స్ స్క్వేర్ హెచ్వైఎక్స్ ఏఎక్స్ స్క్వేరు hyx or xy whatever it is divided by hx plus by whole cube, so which is equal to h square minus ab ని అలానే రాస్తున్నా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ax స్క్వేర్ రాస్తున్నాను, మళ్ళీ hxy ప్లస్ hxy ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2hxy ప్లస్ by స్క్వేర్ అలానే రాయండి divided by hx plus by whole cube. Last step. d square y by dx square which is equal to, ఇప్పుడు ax square plus 2hxy plus by square అదంతా ఏంటి 1. ఓకే, కాబట్టి హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై హెచ్ఎక్స్ ప్లస్ బివై హోల్ క్యూబ్, ఇది మన ఫైనల్ ఆన్సర్. కావాలంటే మీరు ఈ పక్కనే సిన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 గివెన్ డేటా, ఓకే అని రాసుకోండి. ఎస్, ఇలా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి